కొన్నిసార్లు మనం మన పక్క వాళ్ళకనో, లేపోతే మన ఫ్రెండ్స్‌కో, లేపోతే కొంతమంది ఫ్యామిలీస్‌కో ఏమంటే చాలా అవైలబుల్‌గా ఉంటామనమాట. చాలా అందుబాటులో ఉంటాం వాళ్ళకి. వాళ్ళు గూడా అనుకుంటుంటారు, "అరే! ఈ పనైతే వాడు చేసేస్తాడురా" అని జెప్పి. వాళ్ళకేదైనా చిన్న కష్టం వచ్చినా, లేపోతే చిన్న అవసరం వచ్చినా సరే వెంటనే మనం పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోతాం. ఎలా అంటే ఇంకా మనకేదైనా ఇంపార్టెంట్ పనుంది. మనం ఏదైనా పని మధ్యలో ఉన్నా సరే దాన్ని పక్కన వదిలేసి, "అరే! వాళ్ళకి కష్టం వచ్చింది. వాళ్ళకేమైనా వస్తే ఫస్ట్ చూసుకోవాల్సింది నేనే గదా!" అని జెప్పేసి మనకు మనమే ఆ బాధ్యత నెత్తి మీదేసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టేస్తూ ఉంటామనమాట. ఇది చాలా బావుంది. వెరీ గుడ్ కూడా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు గూడా. పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలన్న మీ ఉద్దేశ్యం చాలా మంచిదే. అది చాలా అభినందించదగ్గదనమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ మన పని మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా? మన మీద డిపెండెన్సీ కొంతమందికుంది. వాళ్ళ యొక్క బాధ్యతలు మనం సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా? లేకపోతే మన ఇల్లు మనం చక్కదిద్దుకున్నామా లేదా? ఇది ఫస్ట్ మనం జూసుకున్న తర్వాత పక్కోళ్ళకి హెల్ప్ చేస్తే చాలా బావుంటుందనమాట ఎప్పుడు గూడా. ఎక్కువ మంది చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బిహేవియర్ చాలా ఎక్స్‌ట్రీమ్‌గెళ్ళిపోతుందనమాట. ఎక్స్‌ట్రీమ్‌గెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది మన మనసు తీసుకోలేదు. అంతవరకు వాళ్ళు మనకిచ్చిన ఇంపార్టెన్స్ మళ్ళా ఇవ్వకపోతే మన మనసు తీసుకోలేదన్నమాట. చాలా బాధపడిపోతాం. కొంతమంది డిప్రెషన్‌లో కూడా ఎళ్ళిపోతారు. ఏంటి వాళ్ళని ఇలా అవాయిడ్ చేస్తున్నారేంటి? నేనంత హెల్ప్ చేశాను గదా! అది చేశాను కదా! ఇది చేశాను కదా! అని జెప్పి చాలా అనుకుంటామన్నమాట. చాలా బాధపడుతూ ఉంటామన్నమాట. సో, ఎందువల్ల ఇట్లా చెప్తున్నాను? అంత అందుబాటులో ఉండకండి. లేకపోతే అంత అవైలబుల్‌గా ఉండకండి. ఫస్ట్ మీకేమైనా పనుంది. ఫస్ట్ మీ గురించి మీరు చూసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక 5 పాయింట్స్ అయితే చెప్తానన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇది చేయడం వల్ల ఏ విధంగా మీరు బాధపడతారు? అండ్ ఇందులో నుంచి మీరు బయటికి రావాలంటే ఏం చేయాలి? అది కూడా ఒకసారి అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ విధంగా వద్దంటున్నాను? ఎందుకు అతిగా పక్క వాళ్ళకి అవైలబుల్‌గా ఉండొద్దు, అందుబాటులో ఉండొద్దని చెప్పి ఎందుకంటున్నానంటే ఫస్ట్ పాయింట్ ఏమంటే దే విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. మీకు అర్థమవుతుందా? గ్రాంటెడ్ అంటే ఏంటంటే కొంతకాలం వరకు బానే ఉంటుంది. మీరు వాళ్ళకన్ని హెల్ప్ చేస్తుంటారు. ప్రతి పని చేస్తుంటారు. ప్రతి పనిలో సాయంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళలా మారిపోతారు. మారిపోయిన తర్వాత కొంతకాలానికి ఏమంటే మీరింత ఎఫర్ట్ పెడుతున్నారు మీ వైపు నుంచి అని జెప్పి వాళ్ళు గుర్తించడం మానేస్తారనమాట. దాన్ని వాళ్ళ అకౌంట్‌లోకి తీసుకోరు. అరే! ఈ పర్సన్‌కి మనం హెల్ప్ చేయాల్సిన పని లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ హి ఈస్ మనకొచ్చి అయితే హెల్ప్ చేస్తున్నాడని జెప్పి దాన్నొక క్యాజువల్ థింగ్‌లా తీసుకుంటారనమాట. అది ఎలా తీసుకుంటారంటే యెస్ ఇట్లా వీడు పని జేయడం వాడి బాధ్యత అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. కొంతమందుంటారు. అందరూ ఎలా ఉండరని చెప్పట్లేదు. కొంతమంది ఖచ్చితంగా ఈ విధంగా బిహేవ్ చేస్తారనమాట. ఎప్పుడైతే మీరనుకున్న పర్సన్స్ ఆ విధంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో మీరు చాలా బాధలోకైతే వెళ్ళిపోతారు. ఒక్కసారిగా మీకన్నీ గుర్తుకొస్తాయి. నేను వాళ్ళకంత చేశాను గదా! ఇంత చేశాను గదా! అని జెప్పి. అవన్నీ గుర్తొచ్చుకొని మళ్ళా మనమే డిప్రెషన్‌లోకైతే ఖచ్చితంగా పోతామనమాట. ఇది ఫస్ట్ థింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దే విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. కొంతమందైతే ఖచ్చితంగా మిమ్మల్ని గ్రాంట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే యెస్ వీడితోటి పని చేయించుకోవడం నాకు ఒక ఇది. నాకేదో రైట్‌లా ఫీల్ అవుతుంటారనమాట. సో, ఇది ఫస్ట్ థింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు గుర్తించరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేదు గాబట్టి మీ యొక్క హెల్ప్ అడుగుతున్నారు. మీ దగ్గర గూడా అలాగే టైం ఉండదు గదా! బట్ మీరేం జేస్తున్నారు? మీకున్న టైంలో కొంత వెసులుబాటు కల్పించుకొని మీకు మీరే కొంత పనులకి వెసులుబాటు కల్పించుకొని వాళ్ళ పనైతే మీ టైంలో మీరు చేసి పెడుతున్నారు. ఆ విషయం వాళ్ళు గుర్తించరనమాట. వాళ్ళకెంత టైం ఉందో మీకు అంత టైం ఉంది. బట్ వాళ్ళకి ఆ పని జేసుకోవడానికి మీ అవసరం ఎందుకొస్తుంది? వాళ్ళంతట వాళ్ళు జేసుకోవచ్చు కదా! చేసుకోరనమాట. బట్ వాళ్ళకి మీ హెల్ప్ కావాలి. బట్ మీ హెల్ప్ కావాలంటే మీరేం జేస్తారు? మీకు కూడా కొన్ని పనులున్నాయి. సో, మీరేం జేస్తారు? మీ టైం కుదించుకొని ఏదైనా ఇంపార్టెంట్ పని మీరు చేయాల్సింది ఇంట్లో ఏదైనా పని జెప్పారు. లేకపోతే మీకేదో చదువుకోవాల్సిందేదో ఉంది. లేకపోతే వేరే పని మీకేదైనా ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి ఈ పని నెత్తినేసుకొని మీరు తిరుగుతుంటారనమాట. సో, ఈ విధంగా మీ వాళ్ళ పనులు అవ్వడానికి మీ టైంని మీరు పక్కన పెట్టొస్తున్నారన్న విషయాన్ని వాళ్ళైతే మర్చిపోతారనమాట. మీరెక్కువ ఇలా అందుబాటులో ఉన్నారంటే. ఇది సెకండ్ థింగ్ ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మీరు ఈ విధంగా మీ అంతట మీరు ఆలోచించడం మొదలుపెడతారో, ఇలా జరుగుతుందా? ఏంటి ఇలా చేశానని చెప్పి ఆలోచించడం మొదలుపెడతారో, ఖచ్చితంగా మీరైతే చాలా బాధపడతారు ఇప్పుడు ఈ విషయంలో. అండ్ థర్డ్‌దొచ్చేసి మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుందనమాట. ఎందుకంటే మీరే ఆలోచించండి ఒకసారి. మీ ఇంపార్టెంట్ పనులు, మీరు చేయాల్సిన పనులు, లేకపోతే మీ మీద డిపెండెన్సీ ఉన్న వాళ్ళకి మీరు చేయాల్సిన పనులు, మీరు ఖచ్చితంగా చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి పక్క వాళ్ళకేదో సాయం చేసేస్తున్నాడు. లేకపోతే ఎవరో రమ్మన్నాడు ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్తే, ఎవరన్నా ఏమనుకుంటారంటే వీడు చాలా ఖాళీగా ఉన్నాడురా! వీడికి ఏ పని లేదు. వాడిని తీసుకొచ్చేసేయండి. ఏదైనా ఉందంటే వాడు చూసుకుంటాడులే. వాడికి వచ్చేసేయండిలే. మనకైతే బోలెడు ఇంపార్టెంట్ పనులున్నాయి. ఇలాంటి చిన్న చిన్న పనులకు మనం ఎందుకు వెళ్ళడం? వాడు చూసుకుంటాడులే అని చెప్పి వాడిని రమ్మంటారు. ఆ వాడు మీరవుతారనమాట. సో, మీకు పనులు లేవా? మీకు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కదా! సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనమే తగ్గించుకుంటున్నట్టనమాట. అంటే పని చేయొద్దు, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయొద్దని మొత్తానికే కాదు. మీ పనులు ఫస్ట్ మీరు కంప్లీట్ జేసుకోండి. మీకేదైనా సపోజ్ మీరొక ఉద్యోగంలో ఉన్నారు. అది మీ పని మీరు చేయాలి. అక్కడికి వెళ్లి మీరు ఆ పని చేయాలి. ఫస్ట్ మీ పని మీరు జేసుకోండి. మీ పని అయిపోయిన తర్వాత చెప్పండి వాడికి. "అరేయ్! నాకు పనుందిరా, కొద్దిగా పనుంది. నాకు కొద్దిగా నేను వర్క్ చేయాల్సుంది. నేను కంప్లీట్ చేయాల్సింది. నాకైతే డెడ్‌లైన్ ఇచ్చారు. నాకొక మైల్‌స్టోన్ ఉంది. నేను కంప్లీట్ చేయాల్సింది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నీ దగ్గరికొస్తానని" చెప్పండి. అంతే తప్పితే మీది పక్కన పెట్టేసి పక్కవాడి దగ్గరికెళ్లారంటే ఖచ్చితంగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ అంతట మీరే తీసుకుంటున్నట్టనమాట. వాళ్ళు కేర్ చేయరు దాన్ని. ఏ చిన్న చిన్నవున్నా సరే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి వదిలేస్తుంటారనమాట. సో, ఇది నంబర్ థర్డ్ అనమాట. నంబర్ ఫోర్తొచ్చి మీ యొక్క బిహేవియర్ వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది లాంగ్ రన్ అనేది ఖచ్చితంగా మారుతుందనమాట. స్టార్టింగ్‌లో మీరే గమనించండి ఎప్పుడైనా సరే ఇటువంటి ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేసారో వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్‌లో చాలా బావుంటుంది. మీరు వెళ్లి హెల్ప్ చేస్తున్నప్పుడు అంతా కూడా. రాను రాను ఆ చనువు కాస్త కొద్దిగా స్నేహంగా మారి చాలా బావుంటుందనమాట. ఇద్దరు కూడా "అరేయ్! ఒరేయ్! పోరా" అని చెప్పి రకరకాలుగా ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా చూసుకుంటూ అంతా చాలా బావుంటుందనమాట.
ఇంకొంతకాలం అయ్యేటప్పటికి మన మీద ఆధిపత్యం అనేది మొదలవుతుందనమాట. "ఏయ్! ఎందుకు చేయట్లేదు నువ్వు? ఇదివరకు చేసేవాడివి కదా! అంతేలే ఇదివరకు చేసేవాడివి. అప్పుడైతే నాతో అవసరం ఉంది కాబట్టి చేసావు. ఇప్పుడేముంది ఏం చేస్తావు" అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. మీ వైపు బిహేవియర్ అనేది ఖచ్చితంగా మారుతుంది. మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్నప్పుడు తప్పేం లేదు. ఆ ఓన్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని సప్రెస్ చేయాలని చూడడం చాలా తప్పనమాట. ఎందుకంటే ఆ పని మీ అంతట మీరు మీ ఖాళీ టైంలో మీరు వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోయి, ఆ పని చేయకపోతే మీరేదో తప్పు చేసిన వాళ్ళని చూడడం అయితే మొదలుపెడతారనమాట. సో, ఈ బిహేవియర్ చాలా చాలా డేంజర్ అనమాట. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, ఇవన్నీ జరుగుతుండగా ఏమంటే, మీ అంతట మీకే ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంటారు. ఏంటిదసల? ఈళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, లేకపోతే ఈ పనులు చేయడం వల్ల నేనెంత కోల్పోయాను? నా లైఫ్‌లో నేనెంత లాస్ అయిపోయాను? వాళ్ళు అడిగినవన్నీ చేశాను గదా! ఎప్పుడు రమ్మన్నా వెళ్ళాను గదా! ఏ హెల్ప్ కావాలన్నా చేశాను గదా! ఆ పనులేవో ఆ టైం ఏదో నా పనులు నేను చేసుకోవడానికి పెట్టుంటే చాలా బాగుండేది. నా చదువు నేను చదువుకోవడానికి పెట్టుంటే బాగుండేది. లేకపోతే నా అభివృద్ధికై నేను ఖర్చు పెట్టుంటే బాగుండేది. ఆ రిసోర్సెస్ అంతా కూడా. మానిటరీ గావచ్చు, డబ్బులు గావచ్చు, మీ టైం గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే. నేను డెవలప్ అవ్వడానికి కనుక పెట్టుంటే ఈ పాటికి నేను మంచి పొజిషన్‌లో ఉండేవాడిని కదా! అని చెప్పి అన్న రిగ్రెట్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్‌లో, ఆ మూమెంట్ నుంచి మీరైతే డిప్రెషన్‌లోకి వెళ్తే వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పక్కవాడికి హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా మనం మన చేతనైనంత వరకు మనం ఖచ్చితంగా పక్కవాళ్ళకి హెల్ప్ చేయాలి. బట్ గుర్తుపెట్టుకోండి పక్కవాడికి హెల్ప్ చేసేలా ఉండాలంటే ఫస్ట్ మనం ఆ లగ్జరీలో ఉండాలనమాట. మనం పక్కవాడికి హెల్ప్ చేసే సిట్యుయేషన్‌లో మనం ఉండాలి ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మందికి అర్థం కాదు ఇది. ఇదేంటిది ఏమంటున్నాడు అని చెప్పి. హెల్ప్ చేయండి తప్పులేదు. బట్ హెల్ప్ చేసే పొజిషన్‌లో మీరుండాలి. అంతే తప్పితే మీరే ఒకవేళ హెల్ప్ తీసుకునే పొజిషన్‌లో ఉండి నేను పక్కవాడికి హెల్ప్ చేస్తానంటే అది కుదరదు. ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదనమాట అంతా కూడా. మనల్ని మనమే డిస్ట్రాయ్ చేసుకుంటున్నట్టు. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ నుంచి ఎట్లా బయటికి రావాలి? ఎవరన్నా నేను ఒకళ్ళకి చాలా క్లోజ్ అయిపోయాను. వాళ్ళు నేను లేకపోతే ఏ పనులు చేసుకోలేరు. లేకపోతే వాళ్ళకి నేను నో చెప్పలేను అన్న వాళ్ళకి ఎలా దీనిలోంచి బయటకి రావాలనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే మీరు నో చెప్పడం స్టార్ట్ చేయండి. మీకేదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. మీరు ఒక వర్క్ కంప్లీట్ చేయాలి. లేకపోతే మీకు ఒక టాస్క్ ఇచ్చారు. మీరేదైనా చదువుకుంటున్నారు. అది కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి "అరే రారా అక్కడికి వెళ్ళాలి. అర్జెంట్‌గా మనల్ని రమ్మంటున్నారు" అని చెప్పి ఫోన్ చేసినప్పుడు మీరు చెప్పండి. "అరే నాకు రావడం కుదరదు ఇప్పుడు. నేను నా పనిలో ఉన్నా. నా పని నేను చేసుకొని వస్తానని చెప్పి వాళ్ళకి నో చెప్పడం ఫస్ట్ నేర్చుకోండనమాట. ఇప్పుడు ఈ మొహమాటం అనే దాని నుంచి ఫస్ట్ మీరు బయటపడడం నేర్చుకోండి. నో చెప్పండి ఫస్ట్. స్ట్రెయిట్‌గా నో చెప్పండి. నా వల్ల కాదు. నేను ఫినిష్ చేయాల్సిన పని ఒకటుంది. అది ఫినిష్ చేసిన తర్వాత నేనైతే వస్తానని చెప్పి వాళ్ళకైతే నో చెప్పడం స్టార్ట్ చేయండి అనమాట. ఇది నంబర్ 1 థింగ్. అండ్ నంబర్ 2 వచ్చేసి ఒక కాన్వర్సేషన్‌లో మీ పాత్ర ఎంత ఉంది అంత వరకే మీరుండండి ఎప్పుడు కూడా. అంతకు మించి ఎక్స్‌ట్రాగా లాగ్ చేసి వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని చెప్పి ఈ కబుర్లన్నీ వద్దు. మీతోటి ఏదైనా పనుంది వాళ్ళకి. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ పర్టిక్యులర్ టాక్సిక్ రిలేషన్‌షిప్ నుంచి మీరు బయటికి రావాలనుకుంటున్నప్పుడు చేయాల్సిన పనులనమాట. మీకు వాళ్ళు ఫోను చేశారు. ఫోను చేసిన తర్వాత ఏదో కాలక్షేపం లేక మీకు ఫోను చేశారనుకోండి. ఫోను చేసినప్పుడు మీరేం చేస్తారు? పాయింట్ ఏంటి? నెమ్మదిగా పాయింట్‌కి తీసుకొచ్చి పాయింట్ మాట్లాడేసి ఫోను పెట్టేసేయండి. అనవసరంగా లాగ్ చేయొద్దు అక్కడి నుంచి. వాడేమన్నాడు, వీడేమన్నాడు, వాళ్ళేం చేస్తున్నారు, వీడేం చేస్తున్నారు ఇవన్నీ మనకు అనవసరం కదా! మనకంటూ బోలెడు పనులున్నాయి చేసుకోవడానికి. ఈ కబుర్లన్నీ మనకెందుకు? సో, ఏదైనా ఫోను చేసినప్పుడో, లేకపోతే కాన్వర్సేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా పాయింట్‌కి తీసుకురండి. తీసుకొచ్చి ఓకే. ఇది చేయాలా? ఇది చేయాలా? ఓకే. నాకు కుదిరినప్పుడు నేను వస్తాను. నేను హెల్ప్ చేస్తాను. అంతవరకు కొద్దిగా ఓపిక పట్టని చెప్పేసి ఫోన్ పెట్టడము. లేకపోతే వాళ్ళు ఎదురుగుండా వచ్చినప్పుడు మాట్లాడడం అంతా చేసి పంపించేసేయండి. అంతకు మించి అనవసరంగా లాగ్ చేయొద్దు. మీ యొక్క అమూల్యమైన సమయాన్నయితే వేస్ట్ చేసుకోవద్దనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎప్పుడు కూడా వాళ్ళ అటెన్షన్‌ని గ్రాబ్ చేయాలి అన్న మీ మైండ్ సెట్‌ని ఎప్పుడు మార్చుకోండనమాట. ఫస్ట్ థింగ్ ఇదనమాట. ఫస్ట్ అండ్ మీరు చేయాల్సిందేమంటే వాళ్ళ అటెన్షన్ నాకు కావాలి అన్న ఫీలింగ్ నుంచి మీరు బయటికి రావాలి ఎప్పుడు కూడా. వాళ్ళ అటెన్షన్ మీకెందుకు? వాళ్ళ అటెన్షన్‌లో పడితే మీకేమొస్తుంది? అదొక రకమైన ఆనందం సార్ మాకు వాళ్ళ అటెన్షన్‌లో పడితే అంటే ఇంక నేనేం చేయలేననమాట. సో, ఫస్ట్ ఆ ఫీల్డ్ నుంచి బయటికి రండి. వేరొకళ్ళ అటెన్షన్ మీకు అవసరం లేదు. మీ యొక్క ఫ్యూచర్, మీ యొక్క అభివృద్ధి మీకు కావాలన్నమాట. సో, ఫస్ట్ మీరు దాని మీద కాన్సంట్రేట్ చేయండి అన్నమాట. ఏదైనా అవసరం వచ్చింది, హెల్ప్ ఉంది, మీ దగ్గర టైం ఉంది, మీ పనులన్నీ మీరు చేసేసుకున్నారు అప్పుడు వెళ్లి చేయండి. తప్పే లేదు అందులో అన్నమాట. బట్ మీ అటెన్షన్ మీరు అటెన్షన్ కోరుకునే వాళ్ళైతే దయచేసి ఆ ఫీలింగ్ నుంచి అయితే బయటికి రండమ్మ. ఇదేదో జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో అయిపోయేది కాదు. చాలా ప్రాక్టీస్ చేయాలి దీనికి కూడా. ఈ ఫీలింగ్ నుంచి బయటికి రావాలంటే. సో, అటెన్షన్ సీకర్స్‌కి అయితే మాత్రం ఉండొద్దన్నమాట. వాళ్ళ అటెన్షన్ ఎప్పుడు వాళ్ళు నాకే ఫోన్ చేయాలి, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే నన్నే పిలవాలి అని చెప్పి ఇటువంటివి వద్దన్నమాట. చాలా మంది ఉంటారు అటెండ్ చేయడానికి. ఫస్ట్ మీ గురించి అయితే మీరు చూసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నంబర్ 1 థింగ్ ఏమంటే మీరు చేయాల్సింది మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం నేర్చుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన లైఫ్‌లో మనం హీరోలు. మనం బాగుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. మన మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ బాగుంటారు. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ మీ లైఫ్‌లో మీకు మీరే ఇచ్చుకోండనమాట. మీ తర్వాత ఎవరన్నా అనమాట. మీ నీడ్స్ అన్నీ అవుతున్నాయా? లేకపోతే ఈ కొంతమంది అంటుంటారు నేను అని చెప్పి. ఓకే. ఆ నేను కూడా ఎంత మరీ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళకూడదు. మీ ప్రయారిటీ మీకు ఇచ్చుకోండి అంటే మీకు అప్పగించిన పనులు మీరు చేయండి అని చెప్పి దాని ఉద్దేశ్యం. అంతే తప్పితే నాది, నా డబ్బు అని కాదనమాట. మీకేదైనా పనుంది. మీ ఫ్యామిలీకి ఏదైనా పనుంది. మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చెప్పారు. కూరగాయలేవో తీసుకురమ్మన్నారు. ఏదైనా సంథింగ్ చేయమన్నారు. ఫస్ట్ ఆ పనులు కంప్లీట్ చేయండి. మీ పనులు మీరు కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత పక్క వాళ్ళ పనులు చేయండనమాట. ఇది నేను చెప్పేదనమాట. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండనమాట. ఫస్ట్ ప్రయారిటీ మీకు, మీ పనులకి మీరిచ్చుకోండి. మీరు కంప్లీట్ చేసి ప్రశాంతంగా ఉన్న తర్వాత వేరే వాళ్ళకి వెళ్లి హెల్ప్ చేయండనమాట. అండ్ తర్వాతొచ్చేసి ఇన్ మీ యొక్క టైం యొక్క ఇంపార్టెన్స్ అనేదాన్ని తెలుసుకోండనమాట. టైం చాలా విలువైంది. వాళ్ళకెంత విలువైందో మీకు కూడా అంతే విలువైందనమాట. సో, అన్నెసెసరీగా
ఈ విధంగా టైం వేస్ట్ చేస్తూ, నా పని ఎటుపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా ఫ్యూచర్‌లో నేను ఎలా అయిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉండగా నేనేమన్నా చేస్తా అని చెప్పి, ఆ విధంగా మీ అమూల్యమైన సమయాన్నయితే మీరెప్పుడు వృధా చేసుకోవద్దనమాట. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చెప్పండి. "అరే! నా పని అయిపోయిన తర్వాత నేను వస్తానురా. నా వర్క్ నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వస్తానురా" అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా ఈ విధంగా ఒక బౌండరీ సెటప్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే. ఈ పర్సన్ హెల్ప్ చేస్తాడు. బట్ ఇదివరకట్లా కాదు. మనకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. బట్ ఏమంటే అతని పని అతను కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఓకే. నచ్చిందా? వాళ్ళ బిహేవియర్‌తో కంటిన్యూ అవుతారు. లేదా నువ్వు మారిపోయావులేరా అని చెప్పేసి వేరే వాళ్ళని చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేమనమాట. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీ టైమ్‌ని మీరు వాల్యూ ఇవ్వండనమాట. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండనమాట. అంతే తప్పితే ఏదో వాళ్ళు నన్ను దూరం పెట్టేశారు, నాకేదో అయిపోయింది, నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోతాను, నాకేదో చేసుకోవాలనుంది, ఇట్లాంటి మాటలొద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటివి ఏం చేసుకోవాలనుకున్నా సరే ఫస్ట్ మీ గురించి ఆలోచించుకోండి. మీ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకోండి. మీరు లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండనమాట. అంతే తప్పితే ఎటువంటి హార్డ్ డెసిషన్స్ లైఫ్ మీద ఎప్పుడు తీసుకోవద్దు. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.